లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమరావతిపై సజ్జల గందరగోళ వ్యాఖ్యలు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా అన్నీ తానే వ్యవహరించారు. సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక తప్పదు, ఆయన ఏం చెబితే అదే వినాలి అని అనుకున్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కానీ అన్నీ సర్వం ఏ విషయమైనా సరే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవారు. అయితే మొన్న ఓటమి చెందినప్పటి నుంచి కూడా ఆచి తూచి అడప దడప అప్పుడప్పుడు మాత్రమే ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యారు. ఇటీవల కాలంలో కూడా ఒక వారం 10 రోజుల క్రితం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి దూరం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు, ఆయన వల్ల పార్టీకి నష్టం వస్తుంది అని చెప్పేసి అనేక రకాలైన కథనాలు వచ్చినాయి. మరలా దాని ఉనికిని కాపాడుకోవడం కోసం ఏమో తెలియదు కానీ తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా దేనిపైన? అమరావతి రాజధాని పైన, అక్కడ నిర్మాణాలపైన. సో వైసీపీ వైఖరి ఏంటి అమరావతి పైన అంటే ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే 2019 డిసెంబర్ 17న వాళ్ళు పేల్చిన బాంబు మర్చిపోలేనిది. 3 రాజధానులు ఉంటాయి అని చెప్పేసి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని చెప్పేసి 3 రాజధానులుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇక దాని తర్వాత జరిగిన గందరగోళం కొత్తగా చెప్పే పనేం లే. అయితే ఈరోజు మరలా దాని గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే, ఏదైతే నిన్న వార్తా కథనాలు వచ్చినాయో అసెంబ్లీ సమావేశం కాదు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయబోతున్నారు అమరావతికి సంబంధించి అని చెప్పేసి, తద్వారా గెజెట్ నోటిఫికేషన్ పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయితే ఇక అమరావతి రాజధాని ఏ ఒక్కరూ కదపడానికి లేదు అనేది ఇక్కడ సారాంశం. సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలి అని చెప్పి 28వ తేదీన అత్యవసర అసెంబ్లీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇది ఎలా ఉంటే ఇక ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో ఇదే అమరావతి పైన, అక్కడ నిర్మాణాలపైన మామూలుగా కాదు, స్క్వేర్ ఫీటు 3,500 రూపాయల నుంచి నిర్మాణం పూర్తయ్యేసరికి 12,000 13,000 అయ్యింది, ఏ రకంగా అయ్యింది అని చెప్పేసి అంటూనే మరలా ఇప్పుడు కొత్త నిర్మాణాలు అసలు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు ఏంటి అది ఇది అని చెప్పేసి మామూలుగా కాదు. సో ఇదే అమరావతికి సంబంధించి సరే ఇక్కడ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి అటువంటి దాన్ని కాంట్రడిక్ట్ చేసేలాగా 3 రాజధానుల ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు? పోనీ మీకు అక్కడ రాజధాని నిర్మాణం చేయటం ఇష్టం లేనప్పుడు తొలితే అంటే 14 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మరి ప్రధాన ప్రతిపక్షం, అసలు ఉన్న ఏకైక ప్రతిపక్షం కూడా వైసీపీని. అప్పట్లో ఇదే వైసీపీ దానిపైన మరి బిల్లు వాళ్ళు మద్దతు తెలపకుండా ఉండొచ్చుగా, అప్పుడేం మద్దతు తెలిపారు, మరలా ఇప్పుడు వచ్చేసి ఈ రకంగా చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారు? ఇదిగో ఇలా జరిగింది, అలా జరిగింది, ఎంత ఖర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టారు, అది కూడా తప్పుడు లెక్కలే, చంద్రబాబు నాయుడు గారు దోచేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. మరలా ఎక్కడ ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి? ఎటువంటి ప్రశ్నలు అంటే, మరి 19 నుంచి 24 మధ్య మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి మీరేం చేశారు, ఆ అవినీతికి సంబంధించింది ఏదైనా సరే పట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఎక్కడ ప్రశ్నిస్తారా అని దాని కవరింగ్ లాగా ఎలా చెప్తున్నారంటే, అసలు అది ఎలా జరిగిందో, ఎట్లా చేశారో, ఆ జేబుల్లోకి ఎలా మాయమైపోయిందో అనే విషయం కూడా ఎవరికి దొరకకుండా చేసుకుంటారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. అటువంటి ఏమంటారు కనికట్టులు, అటువంటి మాయలు మరి ఎవరికి చేతనైంది, ఎవరు అలా చేయగలుగుతారు అనే అంశం ప్రజలకు బాగా తెలుసు. లేదా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మోసం చేస్తారు, డబ్బులు దోచేస్తారు అని అనుకునే లెక్క అయితే మొన్న 24లో ఆయన గెలిపించరే. కానీ వీళ్ళు చెబుతున్నది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి, అంత అక్రమాలు, అది ఇది, ఇన్ని లక్షల కోట్లు, అందులో ఇన్ని వేల కోట్లు దోచేశారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోచేసేలాగా చేసుకున్నారు. పైగా ఆ రాజధాని పరిధిలో వేరే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఉండటానికి అవకాశమే లేకుండా చేస్తారు అని చెప్పేసి మరలా ఇదొక వ్యాఖ్య. అసలు ఎక్కడైనా కానీ అది సాధ్యపడుతుందా అండి? అసలు ఎవరైనా చేయగలుగుతారా? అసలు పేదవాళ్ళు లేకుండా, లేకపోతే ఒక సామాజిక వర్గం వాళ్ళే ఉండాలి, లేకపోతే డబ్బున్న వారికి మాత్రమే ఇది రాజధాని అనే తరహాలో ఉండటానికి ఉంటుందా? మీరు ఏ రాష్ట్రంలో అయినా తీసుకోండి, ఏ రాజధానిలో అయినా తీసుకోండి, అవకాశం ఉంటుందా? మరి అట్లాంటి అవకాశం లేని అవకాశం ఇక్కడ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా చెప్తారు? పైగా వీళ్ళు అధికారంలో ఉండగా ఇదే అమరావతిలో ఎటువంటి విధ్వంసాలు చోటు చేసుకున్నది తెలుసు కదా. ఓ ప్రక్కన
వాళ్ళు అప్పటి నుంచి ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకపోయినప్పటికీ తద్వారా అక్కడ పెరిగిన ఆ చెట్లు పిచ్చి మొక్కలు ఆ జంగిల్ క్లియరెన్స్కే కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 37 కోట్ల రూపాయలు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, అవన్నీ కూడా మరి ప్రజాధనాన్ని మరి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందు గురించి? అలా పిచ్చి మొక్కలు మొలిసి ముళ్ళ పొదల్లాగా ఉంటే దాన్ని రాజధానిగా ఎవరైనా అనుకోవడానికి ఆస్కారం ఉంటుందా? పెట్టుబడిదారులు ఎలా వస్తారు? మరి మేము పెట్టుబడిదారులను మేము ఎలా తీసుకొచ్చాం అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ అధికారంలో ఉండగా ఎలా చెబుతున్నారు? పైగా ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటి? ఏకంగా బొత్స సత్యనారాయణ గారే ఆ సమయంలో ఏమన్నారు? ఇది ఒక శ్మశానం అని చెప్పేసి అన్నారు. మరి ఆ శ్మశానంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి అక్కడే సెక్రటేరియట్లో మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. హైకోర్టు అక్కడే ఉంది, జడ్జిలు వెళుతున్నారు. మరి ఆ రకంగా అన్నీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటే దాన్ని శ్మశానం అని చెప్పేసి ఎలా అనగలిగారు? దీనికి సమాధానం చెప్తారా? చెప్పరు. కానీ ఆ అమరావతి పైన కాదు, వాళ్ళ విద్వేషం అంతా కూడా అక్కడ ఉన్న సామాజిక వర్గం పైన. అక్కడ ఉన్న సామాజిక వర్గం అనగా కేవలం ఒక సామాజిక వర్గం వారే ఉన్నారా? మీరు చూసినట్లయితే ఆ చుట్టుప్రక్కలే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అంతెందుకు, తాడికొండ కోర్ క్యాపిటల్, అదేంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదా? ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎందుకు ఇస్తారు? జనాభా ప్రాతిపదికనే కదా, అక్కడ దళితులు ఎక్కువ ఉన్నారనే కదా అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయింది. అలాగే మీకు ప్రతిపాటు తీసుకుంటే అది ఎస్సీ కాన్స్టిట్యున్సీయేగా, మరి దాన్ని ఎలా అభివర్ణిస్తారు? సో అన్ని సామాజిక వర్గాల వారు ఉంటారు. ఒకవేళ ఇప్పుడు రాజధాని నిర్మాణం, ఆ భూములు ఇచ్చిన రైతులు అందరూ ఒక సామాజిక వర్గం వాళ్ళే రైతులు ఆ భూములు ఇచ్చారా? అందులో దళితులు ఎవరు భూములు ఇవ్వలేదా? దళితులకి భూములు లేవా? మరి ఒక సామాజిక వర్గం వాళ్ళు పేదవారు అక్కడ ఉండడానికి అవకాశం లేకుండా పోయిందని ఎలా చెప్తారు? సో దీనిని బట్టి వీళ్ళకి అమరావతి పైన ఇంకా అదే రకమైన ధోరణితో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు చెప్పారు, మేము వస్తే రాజధాని మాత్రం ఎట్టి పరిస్థితులు మార్చమని. కానీ మాట తిప్పింది, మడమ తిప్పింది ఎవరు? ఇదే వైసీపీ ప్రభుత్వం, ఇదే జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రకంగా మాటలు వెనక్కి తిప్పేసి, మడమలు తిప్పేసి, ఇక 3 రాజధానులను చెప్పేసి చివరికి మరలా లేదు అని చెప్పేసి అసలు ఎన్ని ప్రయత్నాలు చేశారు? ప్రజాధనం, ప్రభుత్వ సొమ్ముని అలా 3 రాజధానులనే ప్రతిపాదన పెట్టిన తర్వాత కోర్టుల్లో ఆ వాదనల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దానికి? ఆ కోర్టు, ఈ కోర్టు, చివరికి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. సో ప్రజల కోసం నిర్ణయించిన రాజధానిని, ప్రభుత్వం నిర్ణయించిన రాజధానిని అలా కాదు ఇలా అని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఆ రకంగా చేసి మరలా దాని వాదనలు వినిపించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సో దానికి సమాధానం ఏమైనా చెప్తారా? చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను వైజాగ్ వెళ్ళిపోతా, అక్కడుండే కాపురం చేస్తా, అక్కడుండే పరిపాలిస్తానని చెప్పేసి ఆ సమయంలో చెప్పారు. మరలా అదేంటి కాంక్లేవ్ మీట్ అనమాట, ఎవరిది? వేటి న్యూస్ వాళ్ళది అనుకుంటా. కాంక్లేవ్ మీట్లో దాంట్లో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తారు? మేము ఇంకా అమరావతి మా రాజధాని అని చెప్పేసి ఆయన అంటారు. మరలా ఇవాళ ఏమంటున్నారు? ఇదే అమరావతిలో కన్స్ట్రక్షన్కి ఎంత డిగ్గింగ్ చేయాలి, ఎంత డీప్గా పోయాలి పిల్లర్సు, ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్పేసి మరలా ఇది ధోరణి. అంటే చెప్పకనే చెబుతున్నారు ఇంకా మా స్టాండ్ అదే, అమరావతి మాత్రం రాజధాని కాదు అని. కానీ ఇప్పుడు ఏం చేయలేరుగా. రేపు అసెంబ్లీలో 28వ తేదీన బిల్ పాస్ చేసిన తర్వాత పార్లమెంట్కి వెళుతుంది, అక్కడ కూడా బిల్ పాస్ చేస్తారు, తర్వాత గెజిట్ అవుతుంది. ఇంకప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగానే రేపు 29లో అధికారంలోకి వస్తే మరలా చెప్పే ఆస్కారం ఉంటుందా? ఉండదు. కానీ ఏం చేస్తారు? ఇక ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆపేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడు దానివల్ల ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నష్టం, నిరుద్యోగ యువతకి నష్టం. ఇంకా ఎన్ని సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాలి? అఫ్కోర్స్ ఇక గెజెట్ వచ్చిన తర్వాత పేరుకు ఉంటుంది, కానీ అక్కడ ఎటువంటి ఫంక్షనింగ్స్ లేకుండా మరలా సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పేసి ఇదంతా ఊహాతీతమే. ఒకవేళ గెలిస్తే అని నేను చెప్తున్నా, నేను అక్కడుండే పరిపాలిస్తాను అని చెప్పేసి అంటే మరలా ఈ సెక్రటేరియట్ ఉద్యోగస్తులు, పోలీసులు, వీళ్ళందరూ కూడా మరలా పెట్టేబేడా సర్దుకుని అదిగో సీఎం గారు అక్కడ ఉన్నారు కాబట్టి మనం పడిపోవాలా. ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వాళ్ళ బిడ్డల చదువులు ఉంటాయి, వాళ్ళు మళ్ళీ పెట్టిబేడా సర్దుకొని మొత్తం పడిపోవాలి. ఆలోచించండి ప్రజలు మీరు. ఆ తర్వాత నిరుద్యోగ యువత ఇలా తేపకం నిర్ణయాలు తీసుకుని లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అప్పుడు రాష్ట్రం ఎటుపోతుంది? ఆ నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి?
పెట్టుబడిదారులు ఎవరైనా సరే రావడానికి అవకాశం ఉంటుందా? ఇదిగో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ గందరగోళ వాతావరణంలో మనం ఎందుకు మరలా అక్కడికి వెళ్ళటం, అదేదో వేరే రాష్ట్రంలో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా. అంటే రాష్ట్ర పైన, రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్రంలో ఉన్న యువత, నిరుద్యోగ యువత పైన ఏమైనా సరే ప్రేమ ఉన్నట్ట, వాళ్ళ జీవితాలు బాగు చేయాలనే ఆలోచన ఉన్నట్లా లేనట్లా? మేము ఎన్ని చెప్పినా ఎవరైనా అనుకున్నా మా నిర్ణయం ఇదే అనే ధోరణిలో ఉంటారు. మేమే వ్యతిరేకం కాదంటానే ఉంటారు, మరలా అక్కడ ఏమో అది అలా చేస్తారు. ఏది ఓ చిన్నపాటి వర్షం పడితే కూడా మునిగిపోయింది అని చెప్పేసి అంటారు. ఎక్కడ ఏ రాజధాని మునగట్లా? హైదరాబాద్ మునగట్లా? ఓ చిన్నపాటి వర్షం పడితే, నిన్నగాక మొన్ననే వర్షం పడింది, మామూలుగానా రోడ్లన్నీ కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఏ రాజధాని పనికి రావట్లేదా? చెన్నై ఎన్నిసార్లు వర్షాలకు మునిగిపోయింది, అపార్ట్మెంట్లలో సెల్లార్లు మొత్తం మునిగిపోయి కార్లు కూడా కొట్టుకుపోయినాయి. బెంగళూరు, ముంబై, ఇలా ఏ రాజధాని తీసుకున్నా వర్షాలు పడిన తర్వాత నీరు అనేది ఖచ్చితంగా ఎంతో కొంత స్టోర్ అవుతాయి. అంత మాత్రానికి అమరావతి ఏకంగా మునిగిపోయిన చెన్నైని, అట్లాగే కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అంటే బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఇవన్నీ మునిగితే మళ్ళీ తర్వాత వాటర్ ఎటు ఫ్లో అయ్యేలాగా చూసుకుంటారు అధికారులు. మరలా నార్మల్ అయిపోతుంది. వర్షాలు పడకుండా ఉండాలి అంటే మరి నీటి లభ్యత లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి అసలు వర్షాలే పడకూడదు, పడినా సరే ఏం ఉండకూడదు వాటర్ అని చెప్పేసి అంటారా? అఫ్కోర్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దానికోసం ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అది మంచి విషయం కాదా? సో ఇలా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసి ప్రజల్ని గందరగోళంలో క్రియేట్ చేయడం కాబట్టి ఇంకెందుకంటారు? అంటే వీళ్ళకి ఏ మాత్రం కూడా అమరావతి రాజధాని కావడం అనేది సేమిరా ఇష్టం లే. ఎంతసేపటికి ఇదిగో దానిలో ఈ లోపులు ఉంది, దానిలో ఈ లోపులు ఉందని చెప్తున్నారు. అంతెందుకు విశాఖపట్నం అనుకుందాం. విశాఖపట్నంలో హుదూ తుఫాన్ రాలా? అప్పుడు విశాఖపట్నం ఏమైంది? అల్లకల్లోలం అయింది. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డే అండ్ నైట్ అక్కడే కూర్చొని మరలా అన్నీ కూడా నార్మల్ అయ్యేంత వరకు కూడా ఆయన అక్కడి నుంచి రాలా బయటికి. అది కమిట్మెంటు, అది నాయకత్వ బాధ్యతలు. అది ఎవరైనా సరే అక్కడ అంత బాధ్యతగా వ్యవహరిస్తేనే త్వరతగితన మరలా ఆ ప్రజలందరికీ కూడా నార్మల్ అవుతాయి. ఆ పవర్ కట్టు, వాటర్ ప్రాబ్లము, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ ఎంత ఫాస్ట్గా సెటిలైట్ చేశారు. సో దాన్ని మాత్రం గుర్తించరు. కానీ విశాఖపట్నం మేము రాజధాని అనుకుంటాం. అది తొలిగా ప్రభుత్వం ఎవరికి అధికారం వస్తే, ప్రజలు ఇస్తే వాళ్ళకి అప్పుడు అవకాశం వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డికి కనుక 14 అధికారంలో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటే అదే అయ్యేది రాజధాని. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది కాదు ఇదని మార్చేవాళ్ళు కాదే. ఎందుకంటే ఆయన తత్వం అది కాదు. ఒకసారి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది కాదు. అప్పుడు ప్రభుత్వం తీసుకుంది, మనం బలపరిచాము, కానీ మరలా మనం మడమ తిప్పాము. ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి. ఇప్పటికీ దానిపైన అక్కసు వీళ్ళగక్కేలాగా వీళ్ళ యొక్క వ్యాఖ్యలు. సో ఇది నిజంగా మరి ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం? వాస్తవంగా అమరావతి అంటే గిట్టకనా, లేదా నేను ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, పార్టీలో యాక్టివ్గానే ఉన్నాను అని చెప్పేసి మరలా ఒక సంకేతం ఇద్దామని పెట్టారా ప్రెస్ మీటు? సో ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రజలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ఏ విషయం పైన అయినా కానీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఇక ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మొన్న 24 ఎన్నికల ఫలితాలే. ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖలోనే ఇదే రాజధాని చేస్తాను అన్నప్పుడు కూడా 2024 ఎన్నికల ఫలితాలు ఏమైనాయి? అంతెందుకు, ఇదే 2019 ఎన్నికలప్పుడు త్రిముఖ పోటీ అయినా అక్కడ వైజాగ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 ప్రక్కల కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసింది. ఇంకా 2014లో చెప్పుకుంటే ఇంకా దారుణం, వైఎస్ విజయమ్మ గారు అప్పుడు సింపతి ఫ్యాక్టర్ ఉన్నా కానీ బీజేపీ పైన ఓటమి పాలయ్యారు. అంటే అక్కడ ప్రజలు వైసీపీని ఏమాత్రం కూడా ఆశీర్వదించే పరిస్థితి లేదు అనే దానికి నిదర్శనమే 14 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు. తెలుగుదేశం పార్టీ అంత ఘోర ఓటమి ఎదురు చూసినప్పుడు కూడా అక్కడ మాత్రం పసుపు జెండానే ఎగిరింది. అది పరిస్థితి. సో ప్రజలకి చాలా క్లారిటీ ఉంది ఎవరి వైఖరి ఏంటి, దానివలన రాష్ట్రానికి ఏం జరుగుతుంది, లాభమా నష్టమా, యువత ఏమైపోతారు, ఈ గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాయి అనేది మొన్న క్లియర్ కట్గా అర్థమైంది. అందుగురించే ఇదే గాజువాకలో రాష్ట్రం మొత్తం మీద
అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ మెజారిటీ ప్రజలు పట్టం కట్టారు పల్లా శ్రీనివాసరావు గారికి. అది పరిస్థితి. అలాగే మంగళగిరిలో నారా లోకేష్ గారికి 91,000 మెజారిటీ. 90,000 మెజారిటీ అని చాలా ఈజీగా సాధించగలిగారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ పట్ల ప్రజల్లో ఎటువంటి భావన ఉంది అనేది. సో మొత్తం మీద ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.